గుండె జారి తుళ్ళింతవుతుంది, ఓ గుండె జారి గల్లంతవుతుంది. మందు పెట్టడాలు మందు తాగడాలు అలాంటివేవి జరగలేదు. వాడికి వాడే పిడమర్తిలోని పింజారి బాబా దగ్గరికి వెళ్ళాడు, వ్రతం చేస్తున్నాడు. వదినా ఇది రెండో స్టేజ్. ఆంటీ నేను ఈ పాపతో ఆదుతుంటా. నన్ను ఆంటీ అంటాడేంటి వెధవగాలా? ఈ లెక్కన అత్తయ్యగానేమంటాడు? ఆవిడ బాధలు ఆవిడ పడతారులే గాని ఈ పింకిని ఇక్కడ ఉంచెళ్ళండి. ఎదుకోరా చెప్పు బాబాయ్. నేను బాబాయిని కాదు బాబుని. ప్రస్తుతానికి నువ్వు అందరికి బాబువే లేరా. పింతి నీతు ఇంటి పింతి పాంతి వత్తా? వద్దు చిచి వచ్చు. నా చెప్పా ఇంకి పింకి పాంకి father has a donkey, donkey does father cry. పింకి ఆంటీ పింతి చాలా తలెత్తలే తట్టింది. నువ్వు కూడా చాలా తలెక్తగా చెప్పావురా. చిచి నువ్వు కూడా చాలా కరెక్ట్ గా చెప్పావురా. పింతి నాతో పోయం వచ్చు చెప్పనా? ఒరేయ్ వీడు పోయని చెప్తుంటాడు, నువ్వు వెళ్ళి తింటానికి ఏదైనా తీసుకురాపో. సరే నువ్వు పోయని చెప్పరా. తింతిల్ తింతిల్ లిటిల్ తార్. అబ్బాయి వండర్ వాట్ యు ఆర్. నా తంతే వద్దు. సరే నేను మిగతా చెప్తానులే బాబాయ్. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, అబ్బాయి వండర్ వాట్ యు ఆర్, up above the world so high, like a diamond in the sky. ఇదిగో బందాలం బో తింటావా? చిచి చిచి వీడితో ఉండి భాష నాకు అంటుకుంటుంది. తింటా అయితే కూర్చో. నన్ను ఎత్తుకో. ఆంటీ ఆంటీ నన్ను ఎత్తుతావా? వామ్మో నా కిచెన్ లో పనుంది. పింకీ నువ్వు బాబాయ్ చూసుకో. బాబాయ్ ఇస్ ఓకే. ఆంటీ ఒరేయ్ తప్పెట్టలేదు గాని ఎత్తుకో. నువ్వు ఇది పట్టుకో. చందమామ రావే జాబిల్లి రావే, చందమామ రావే. తినమ్మా తిన్నా. తొందరగా తినిపి. జాబిల్లి రావే. గుడ్ బై మను, మను గుడ్ బై. అంతుల్ అంతుల్ మీరు మంచోళ్ళు. తిన్నాక పెడుతులేరా నీ ముద్దులు. ఇది పెట్టుకున్నా. ఏంటి నేను ఆమె తిన్నాక ఇద్దరు ఆదుతుందాం. అలాగే. అంతుల్ ఏదోతు నీ లాలీపాప్ తోనిద్దా. ఇదేనారా నీ లాలీపాప్? నీ లక్ష్మి నా ఫోన్ బ్యాటరీ ఛార్జ్ అయిపోయింది. ఒక్కసారి నీ ఫోన్ ఇస్తావా? ఒక కాల్ మాట్లాడిస్తాను. బ్యాటరీ అయిపోతే ఛార్జింగ్ పెట్టుకోండి. నా ఫోన్ నేను ఇవ్వను. ఇది ఎవరితో మాట్లాడుతోందో తెలుసుకుందామని ఫోన్ అడిగితే ఫోన్ ఎవరంటుందేంటి? ఆ నారదగాడు చెప్పినట్టుగా ఏదైనా జరుగుతుందా? ఒరే రావు నీ పెళ్ళాం ఎక్స్ట్రాగా మాట్లాడుతోందిరా. నిజమే పిన్ని, నాకు కూడా అలానే అనిపిస్తోంది. కానీ నిజం నిప్పు లాంటిది, మనిషి నిలువెల్లా దహించేస్తుంది. వెయిట్ అండ్ సీ. యాండి ఆ మనుగడి మౌనవ్రతం కంప్లీట్ అయితే చెప్పండి, కొన్ని పర్సనల్ మ్యాటర్స్ మాట్లాడాలి. ఏమిటో 2 రోజుల నుంచి వాడి ఫ్రెండ్స్ తలుపు కూడా తీయట్లేదు. లోపల చేతబళ్ళు క్షుద్ర పూజలు చేస్తున్నారేమో నా అనుమానం. ఒకసారి స్టే ఇవ్వమ్మా. ఒరే మను ఇలా రా నాన్న. స్కూల్కి వెళ్ళవా? మరి అది ఇలా రా. అది బాగుంది జాగ్రత్త రా. అయ్యో దుంప తెగ. మను అరే మను,
నాన్న మను మను ఏంట్రా ఇది చిన్నపిల్లాళ్ళ లాల్పేంటి తీసే ఇదిగో పెట్టుకో. ఒరేయ్ ఏంట్రా ఇది ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషనా? కాదు, నేను తూల్టెళ్తున్నా. ఎక్కడికి? తూల్కెళ్తాడంట అంకుల్. స్కూల్కి వెళ్తాడంట అంకుల్. ఒరే రావు, వీడికేదో దయ్యం పట్టిందిరా. అంతుల్ అంతుల్, వీళ్ళంతా ఎవరు అంతుల్? అంతులా? మను, ఈవిడ మీ మమ్మీ. రా నాన్న. ఈయన మీ డాడీ. డాడీ డాడీ. చూసావా పిన్ని, ఎంతైనా తండ్రి ప్రేమ. ఇక చాలు దిగినా అమ్మా. ఇకపోతే ఈవిడ ఒక ఎక్స్ట్రా ఆర్టిస్ట్లే. అంటే ఎక్స్ట్రా ఆర్టిస్ట్ కాదు, సీనియర్ ఆర్టిస్ట్ అది. చెప్తున్నాడమ్మా. ఏడ్చావులే, నాలుక చీరేస్తాను. ఏమనుకుంటున్నారు? ఒరే నాయనా, నేను నిన్న ఆయనమ్మన్రా. నాయనమ్మ నన్ను ఒరే ఆగరా. ఒరే అలాంటి అడగకూడదురా. ఏమండి, ఏమైందండి వాడికి? ఏముంది, ఈ వెధవులు వీడిని ఎవరో బాబా దగ్గర తీసుకెళ్లారట. వాడేదో వ్రతం చెప్పాట. ఆ వ్రతం మొదలెట్టేసరికి వీడి మతి కాస్త భ్రమించుంటుంది. అయ్యో మతి భ్రమించలేదు అంకుల్, చిప్పు ఫార్మాట్ అయింది. చెప్పుతో కొడతా. చెప్పు కాదు చిప్పు. ఏం చేశారా వాడి? మమ్మీ, ఆ అంతులు చాలా మంతోలు. బంగారం. వీడికి మతి పోయింది, భాష పోయింది, సర్వనాశనం అయిపోయిందిరా. వీడిని సైకాట్రిస్ట్ చూపిద్దాం. మను, డాడీ లాలీపాప్ తింటావా? రే వీడిని తీసుకెళ్ళండి, పైకి తీసుకెళ్ళండి. అంతులు ఆడు తూల్కి వెళ్తాడంట అంకుల్. ఆడు స్కూల్కి వెళ్తాడంట అంకుల్, పంపించొచ్చు కదా. స్కూలా గాడిద గుడ్డ? స్కూల్ అనగానే వీడికి దసరా వేషం వేసి తీసుకెళ్తారా? అసలు మీ ఇద్దరిని అబే వీళ్లకు గరిట కాల్చి వాతలు పెట్టాలి. అమ్మో వాతలా. నేను తూల్కి వెళ్తా. పాపం పిల్లోడు స్కూల్కి వెళ్తాడంట అంకుల్. పోనీలే పంపిద్దాంలే అంకుల్. రైట్రా. నీ మెదడు పనిచేస్తుందా? వాడిని ఇప్పుడు ఏ స్కూల్కి తీసుకెళ్తావు? ఏ క్లాస్ లో కూర్చోబెడతావు? అదే లోపల తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి. ఇవాళ స్కూల్ బంద్రా. ఏడు పాపరా. అయ్యో లేవరా. లేరా. రే ఆపరా, రే ఆపరా, ఆపరా, ఆపు. పద పద పింకీ, స్కూల్ టైం అవుతుంది పద. ఇదంతా షీలా పనే. అదే వీడికి ఏ మందో మంత్రమో పెట్టింది. సై షీలా, నిన్ను ఏదో ఒకటి చేసి కనివదల్ని. అమ్మో, ఈ నేళ్ల వయసులో ఈ విచిత్రం నేనెప్పుడు చూడలేదురా తల్లోయ్. గడ్డాలు మీసాలు వచ్చాక ఈ తొత్తి భాష ఏమిటి, ఈ యూనిఫామ్ ఏమిటి, ఈ ఏడుపు ఏమిటి? అమ్మయ్యా, స్కూల్ బస్ వెళ్ళిపోయింది. రేయ్, ఎక్కడికి వెళ్ళడు గాని వదలండి వాడిని. వద్దంకుల్, వదిలితే పారిపోతాడు. వదిలేండ్రా, ఎక్కడికి పోతాడు? అలాగే. అయ్యో, పారిపోతున్నారా? పట్టుకోండిరా. పట్టుకోండిరా. ఏమండి, నేను వాణ్ణి డాక్టర్ భవానీ దగ్గర తీసుకెళ్తాను. ఆవిడ చాలా మంచి సైకియాట్రిస్ట్. ఎవరు ఆవిడ? ఆవిడ టీవీలో ఇంటర్వ్యూ ఇవ్వడం తప్ప వైద్యం రాదు, నా బొంద రాదు. వాణ్ణి డాక్టర్ శశాంక్ దగ్గర తీసుకెళ్దాం. ఎవరు? నర్సుతో ఎఫైర్ పెట్టుకున్న శశాంక? నో, నేను ఒప్పుకోను. వాడెవరితో ఎఫైర్ పెట్టుకుంటే మనకెందుకే? వైద్యం బ్రహ్మాండంగా చేస్తాడు వాడు. నో, డాక్టర్ భవానీ. వద్దు, డాక్టర్ శశాంక్. డాక్టర్ భవానీ. డాక్టర్ శశాంక్. డాక్టర్ భవానీ. డాక్టర్ శశాంక్. డాక్టర్ భవానీ. డాక్టర్ శశాంక్. అమ్మా శ్రావణి, ఏంటి నర్స్? నీకెవరైనా సైకాట్రిస్ట్ తెలుసా? దేనికి? వీళ్ళని తీసుకెళ్ళడానికి. మాత్ర తాతవా? అబ్బో వద్దులే. వాటర్ తాగు.
వద్దురా. హలో డాక్టర్ గారు, నమస్తే అండి. ఎవరది? పేషెంటా కేర్ టేకరా? ఓ, మీకు పేషెంట్లు కూడా ఫోన్ చేస్తారా? చేస్తా. కొంతమంది పోలీస్ స్టేషన్ నంబర్ అనుకొని, కొంతమంది ఫైర్ స్టేషన్ నంబర్ అనుకొని కూడా చేస్తారు. ఇంతకి మీరెవరు? సార్, మొన్న మనం తీసుకొచ్చాను కదా. పిచ్చి చూపులు, వెర్రి నవ్వు వాడేనా? ఎగ్జాక్ట్లీ వాడే సార్. ఏమి పేర్లు గుర్తుండవా? నేను పేషెంట్ ని బట్టి వాళ్ళకున్న పిచ్చిని బట్టి గుర్తుపెట్టాను. మీ పేషెంట్ మరి 5 ఏళ్ల బాలుల్లా బిహేవ్ చేస్తున్నాడు సార్. ప్రాణాలు తీసేస్తున్నాడు సార్. నేచురల్. ఇంకా చెప్పు. మాకేం చేయాలో తోచట్లేదు సార్. ఇది కూడా నేచురల్. ఇంకా చెప్పు. ఈ టార్చర్ ఇంకెన్నాళ్ళండి? వాడికి మెమరీ వచ్చే వరకు. వాడిని మీరు ముద్దుగా చూసుకోవాలి, ఎత్తుకోవాలి, ముద్దు పెట్టుకోవాలి. ముద్దు పెట్టుకోవాలా? బుగ్గలో నిమిరి నీ అంత గొప్పోడు ఎవ్వరు లేరు అని చెప్పాలి. అబ్బో, అప్పుడు వాడు మీరేం చెప్తే అది వింటాడు. అవునా? అయినా డాక్టర్ అయ్యుండి మీరు ఇలా ఊర టెక్నిక్ చెప్తారండి సార్. అయితే అడ్వాన్స్ టెక్నిక్ చెప్తాను, వినండి. చెప్పండి. వాడు సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతున్నాడని చెప్పారు కదా, అతన్ని అక్కడికి తీసుకువెళ్ళండి. వాడికి ఏమైనా గుర్తొస్తుందా? ట్రై చేయండి. ఇదిగో, ఇంకేమైనా డౌట్ ఉంటే మళ్ళీ ఫోన్ చేస్తాను డాక్టర్. మీరు పదే పదే ఫోన్ చేస్తే ఈ నంబర్ మర్చిపోయేలా ట్రీట్మెంట్ ఇస్తాను. పెట్టే ఫోన్. ముందు నువ్వు పెట్టే. ఒరే, ఏమైందిరా బాబు? ఆఫీస్ కి తీసుకెళ్ళమన్నాడు రా. ఆఫీస్ కా? అంకుల్ నువ్వు తప్పలింతు. మళ్ళీ వాడి నోట్లో పెట్టాడు. ఆకాశం ఎలా ఉంది? నీ మొహంలా ఉంది. ముందుకురా. సార్, మీరు నా కోడ్ లాంగ్వేజ్ ఇన్సల్ట్ చేస్తున్నారు సార్. రేయ్, నీది పాకిస్తాన్ కాదు, నాది చైనా కాదు. మనకెందుకు రా కోడ్ లాంగ్వేజ్? అసలు మ్యాటర్ ఎక్కడ దాకా వచ్చిందో చెప్పు. నేను మీ ఆవిడ మీద పరిశోధన చేశాను. పరిశోధన చేశావా? అవును సార్. రిజల్ట్ ఏంటి? ఆమెకు ఒక వ్యక్తితో బాగా క్లోజ్ రిలేషన్షిప్ ఉంది. నేను చెప్పేది నిజం సార్. సార్ సార్ సార్, ఆ వ్యక్తి ఎవరో మీకు తెలుసు సార్. నాకు తెలిసినవాడా? ఎవడాడు? సార్, ఆవేశపడి హత్యలు లాంటి ప్లాన్ చేయకండి సార్. వాడిని చంపితే నీకేమి నష్టం? అది కాదు సార్, మీరు జైలుకి వెళ్తే నా బ్యాలెన్స్ ఫీజు ఎవరిస్తారు సార్? అలాగా, నీకు బ్యాలెన్స్ ఫీజు ఇవ్వకుండా నిన్ను వాడిని ఇద్దరిని చంపేస్తాను.